ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. చూడండి. యెహోవాకు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నీవిక మీదట నిన్ను కట్టుదును. నీవు మరలా తంబురలను వాయించుదువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇక్కడ ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడండి? ఆయన నటించే ప్రేమ కాదండి, అవసరానికి ఉపయోగించుకునే ప్రేమ కాదండి. ఎలాంటి ప్రేమ చూడండి, ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడు ఆయన చూడండి. విడువక, ఏంటంట? విడువక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. కొంతమంది అయితే మన అవసరాలను బట్టి హద్దుకునేవారుగా ఉంటారు, అవసరం తీరిపోయిన తర్వాత విడిచిపెట్టేసేవారుగా ఉంటారు. అయితే దేవుడు అలా కాదండి, అసలు విడవకుండగా ప్రేమించేవాడిగా ఉన్నాడు, విడవకుండగా కృప చూపించేవాడిగా ఉన్నాడు, విడవకుండగా మనల్ని ఆయన ప్రేమలో ఏం చేస్తున్నాడంట? పెంచేవాడిగా ఉన్నాడంటండి. ఎప్పుడైతే మనం ఆయన మాటకు లోబడుతున్నామో, ఎప్పుడైతే ఆయన మాట వింటున్నామో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నామో, ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో ఉంటున్నామో, అప్పుడు మనకి ఏది కావాలో అది ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడండి. ఏమంటున్నాడో ఏంటంట? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంట? ఖడ్గమును తప్పించుకున్న వారు ఎలాగున్నారంట? అరణ్యములో దయనొందిదిరి గనుక విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదని అనుకునుచున్నాను అంటున్నాడు. ఏంటంట? ఖడ్గమును తప్పించుకుని దయనొందేవారిగా ఉన్నారంట. దేవుడు ఏం చేస్తున్నాడు? ఖడ్గము నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు, పదునైన మాటల నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు. ఏంటంట? మాటకి రెండు వైపుల పదును ఉంటుందంట. ఏంటండి? మాటకి రెండు వైపుల పదును ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటామంటే ఎదుటి వాళ్ళని ఒకటే మనం అంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ మాట మనకి కూడా వర్తిస్తుందనే విషయాన్ని మనం గ్రహించేవారుగా ఉన్నాం. అటువలే బైబిల్ కూడా రెండంచుల ఖడ్గం అని చెప్తున్నాడు. రెండంచుల ఖడ్గము అది వాడి అయినా పదును గలదంట. ఇప్పుడు వాక్యం చదివేటప్పుడు నేను చదువుతున్న నాకు, వింటున్న మీకు కూడా ఈ వాక్యం ఏమవుతుందంట? దూసుకొని పోయేదిగా ఉంటుందంట. ఏంటంట? మనము చేసిన పాపం ఏంటో, మనము చేసిన ద్రోహం ఏంటో, మనము చేసిన ఏంటంట ఆ యొక్క దోషక్రియలు ఏంటనేది ఈ వాక్యం మనల్ని జ్ఞాపకము చేసేదిగా ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏం చేస్తున్నాడంట? యెహోవా ప్రత్యక్షమై ఎట్లా అంటున్నాడంటే, ఏమంటున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఎలాంటి ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ. మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ. ఎందుకంటే మనుషుల ప్రేమ అవసరమును బట్టి వాడుకునేదిగా ఉంటుంది, మనుషుల ప్రేమ అవసరాన్ని బట్టి విడిపోయేదిగా ఉంటుంది. మనుషుల ప్రేమ ఏంటంట? వాళ్ళకి ఇష్టమైనప్పుడు మాత్రమే మాట్లాడుతుంది, ఇష్టం లేనప్పుడు మాట్లాడదు. వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉంటే మాట్లాడుతుంది, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండకపోతే మాట్లాడదండి, ప్రేమించదండి. అయితే ఈ లోక ప్రేమల కంటే శాశ్వతమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. ఈ లోక ప్రేమలకు పొంగిపోయి మరలా అది దూరమైనప్పుడు కృంగిపోయే వారి కంటే
శాశ్వతమైన ప్రేమను మనం ప్రేమించినట్లయితే, శాశ్వతమైన ప్రేమ యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే, శాశ్వతమైన ప్రేమ యందు నీతిగా ఉండినట్లయితే, విశ్వాసముతో నిరీక్షణతో ఉండినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడండి? శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించేవాడిగా ఉన్నాడు. ప్రేమించడమే కాకుండా ఏం చేస్తున్నాడండి ఆయన? చూడండి, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను, నేను విడిచిపెట్టట్లేదు, నేను అనాదిగా చేయట్లేదు, నేను ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? యేసుప్రభు గారు సిలువుకి వెళ్ళిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విలువను, నీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మీ చుట్టూ ఉంటూ మీరు చేసిన ప్రతిదీ కూడా నాకు చేరవేసేవాడిగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని అనాథులుగా విడువను అని చెప్తున్నాడండి ఆయన. మనుషులైతే అనాథులుగా వదిలేస్తారేమో, కానీ దేవుడు అనాథులుగా వదిలేయడండి. అయితే వాక్యముతో గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎప్పుడు చూపిస్తున్నాడు ఆయన? ఎప్పుడైతే దేవుని మాట వింటున్నావో, ఎప్పుడైతే నిరీక్షిస్తున్నావో, ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటున్నావో, ఎప్పుడైతే పాపం అంటే సిగ్గు, నరకం అంటే భయం కలుగుతుందో, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? శాశ్వతమైన ప్రేమతో నిన్ను దగ్గరికి తీసుకుని ఏం చేస్తున్నాడు ఆయన? గనుక విడువక ఆయన కృప చూపించేవాడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే కృపను మనం పొందుకోవాలంటే, ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోవాలంటే, ఆయనకి ఇష్టకరంగా జీవించేవారిగా ఉందాం. ఆయన ఇచ్చి ప్రతిదీ పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి ఆమె.